సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అనంతపురంలో దారుణం జరిగింది. జేఎన్టీయూ సమీపంలో నివాసం ఉండే ఓ ఇంజనీరింగ్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ గోఖలే దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం ఆయన మేనల్లుడే దాడి చేసి బ్లేడుతో గొంతుకోసి చంపాడు. భార్య కళ్ల ముందే హత్య జరిగింది. దీంతో దాన్ని తట్టుకోలేని ఆమె గుండె ఆగింది. మూర్తిరావు గోఖలే గతంలో అనంతపురం నగర శివార్లోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేశారు. ప్రస్తుతం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. జేఎన్టీయూ ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉన్న కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. అయితే అతడికి ఆయన మేనల్లుడు ఆదిత్యతో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మూర్తిరావు ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని ఇవ్వకపోవడంతో వివాదం నడుస్తోంది. ఆస్తి తగాదాలు, గోఖలే కుమార్తె పెళ్లి విషయంలోనూ వీళ్ల మధ్య మనస్పర్ధలున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇరువురి మధ్య మరొకసారి గొడవ జరిగింది. తీవ్రస్థాయికి చేరడంతో ప్రిన్సిపల్ గొంతు కోసి చంపేశాడు ఆదిత్య. కళ్ల ముందే భర్త చనిపోవడంతో భార్య శోభ జీర్ణించుకోలేకపోయింది. రోదిస్తూ ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుకు గురై మృతి చెందారు. దంపతుల మృతితో తీవ్ర విషాదం నెలకొంది. బంధువుల రోదనలు మిన్నంటాయి.